కూటమి ప్రభుత్వం తన ఏడాది పాలన ముగించుకొని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండిటికి కూడా సమ ప్రాధాన్యతమిస్తూ ముందుకు సాగుతోంది. ఏడాది పాలనలో సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులైతే వేగంగా జరుగుతున్నాయి. పలు కీలక సంస్థలతో ఒప్పందాలు కూడా జరిగాయి. కేంద్ర సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి నోటిఫికేషన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇలాంటి ఎన్నో హామీలను నెరవేరుస్తోంది. ఇక రీసెంట్గా తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేసింది. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించనుంది. అయితే ఈ ఏడాది పాలనలో కూటమి గెలుపొందిన 164 నియోజకవర్గాలలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఇద్దరి నాయకుల నియోజకవర్గాల అభివృద్ధిపై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. ఆ ఇద్దరిలో ఒకరు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, ఇక మరొకరు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అటు ప్రభుత్వంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ ఆ ఇద్దరు కూడా తమ మార్కు అభివృద్ధి చూపించారా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా లోకేష్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఓటమికి తోడు దాదాపు 4 దశాబ్దాల పాటు టీడీపీ జెండా ఎరుగని మంగళగిరిలో ప్రత్యర్థి వైసీపీ మీద దాదాపు 90,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తనకు ఎదురైన ఎన్నో అవమానాలకు, అవహేళనలకు 2024 ఎన్నికల్లో గట్టి బదులు చెప్పారు లోకేష్. ఎన్టీఆర్ మనవడిగా, చంద్రబాబు తనయుడిగా, టీడీపీ పార్టీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గెలుపు అనివార్యమైంది. అటు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నాయకుల వరకు అందరి కళ్ళు లోకేష్ వైపే అన్నట్టుగా మంగళగిరి రాష్ట్రంలో ఒక కీలక నియోజకవర్గంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ అంశానికి వస్తే జనసేన పార్టీ అధినేతకు తోడు సినీ పరిశ్రమలో పవన్ కున్న స్టార్ చరిష్మా ఆయన రాజకీయ ప్రయాణంపై ప్రజల్లో అంచనాలను పెంచింది. అయితే ఆ అంచనాలను అందుకోవటంలో పవన్ తన తొలి అడుగులో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ అపజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో వైసీపీ అవమానాలను తట్టుకొని, అవహేళనను ఎదుర్కొని తిరిగి బై బై వైసీపీ అంటూ యుద్ధం మొదలుపెట్టారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని పిఠాపురం వేదికగా ఎమ్మెల్యేగా తన తొలి అడుగు అందుకున్న పవన్ పంచాయతీ శాఖతో పాటు మరికొన్ని శాఖలకు మంత్రిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా వైసీపీ ఊహించని స్థాయికి చేరుకున్నారు. దీంతో కూటమి గెలిచిన 164 సీట్లతో అటు నారా లోకేష్ మంగళగిరి, ఇటు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాలు ఎలా మారబోతున్నాయి అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే లోకేష్, పవన్ మీద ఉన్న భారీ అంచనాలను నిలబెట్టుకోవటానికి అటు మంగళగిరిలో లోకేష్ కానీ, ఇటు పిఠాపురంలో పవన్ కానీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటుగా తమ వ్యక్తిగత ఖాతాల నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. ఇక మంగళగిరి విషయానికి వస్తే అక్కడి పేద ప్రజల దశాబ్దాల కళ శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మన ఇల్లు మన లోకేష్ అన్న పేరు మీద లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేసి స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు అందుకున్నారు. ఇక రాష్ట్రంలోనే తన నియోజకవర్గాన్ని నెంబర్ 1గా నిలపటానికి స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంతో పాటుగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అలాగే మంగళగిరిలో ఎకో పార్క్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తూ అందుకుగాను తన సొంత సొమ్మును చెల్లించేందుకు సిద్ధపడ్డారు. ఇక నిత్యం తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక మంగళగిరి బ్రాండ్ అయిన చేనేతకు మంచి ప్రోత్సాహకాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి కూడా కృషి చేస్తున్నారు. ఇక పిఠాపురం విషయానికి వస్తే సుమారు 70,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురం ప్రజల మద్దతు సంపాదించిన పవన్ అందుకుగాను వారి రుణం తీర్చుకునేందుకు దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. ఆధ్యాత్మిక టూరిజం, మినీ గోకులం, 30 పడకల హెచ్సిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న జీతం మొత్తం తల్లిదండ్రులు లేని చిన్నారులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున కేటాయిస్తున్నారు. ఇలా అటు మంగళగిరి, ఇటు పిఠాపురం రెండు కూడా అభివృద్ధిలో పోటీ పడుతూ లోకేష్, పవన్ ఇద్దరు కూడా భవిష్యత్ నాయకులుగా ఎదగడానికి అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మంగళగిరిలో లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో, మిత్రపక్షాలను కలుపుకుపోతున్న విధానాలతో మంగళగిరి టీడీపీ కంచుకోటగా లోకేష్ అడ్డాగా మారిపోయింది.
అలాగే పవన్ కూడా పిఠాపురం గతంతో పోలిస్తే అభివృద్ధి అనేది కళ్లకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ టీడీపీ జనసేన పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండటంతో పిఠాపురం ఈ విషయాలలోనే ఎక్కువగా వార్తల్లో నిలవటం కాస్త విస్మయానికి గురిచేస్తోంది.